ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కలకత్తాలో మహిళా జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ AHO ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థినులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సువర్ణ భారతి, బాలయేసు, ఎన్రైట్, సప్తగిరి బాలాజీ డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్లకార్డులు చేతబోని నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళా డాక్టర్ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళను రక్షించాలని నినాదాలు చేస్తూ విద్యార్థినులు చిన్న మార్కెట్ సర్కిల్ నుండి మెయిన్ బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. రక్షణ కావాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది, ఇప్పుడు వేరే ఇంక అమ్మాయిలకు జరగదని గ్యారంటీ ఏముంది? అసలు మొన్న కూడా టుమ్కున్ చెక్ పోస్ట్ లో కూడా జరిగింది. ఇట్లావన్నీ బయటకు కూడా వస్తలేదు. చాలా వరకు ఇట్లా పెద్ద న్యూస్లే బయటకు వస్తున్నాయి. చాలా వేరే వేరే న్యూస్లు కూడా ఉన్నాయి, అవి మాత్రం బయటకు వస్తలేదు. అమ్మాయిలకి రక్షణ కావాల్సిందే. ఒక అమ్మాయి సేఫ్ గా వెళ్ళాలంటే ఎంత భయపడతానో అందరికీ తెలుసు. అలాంటిది ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలంటే ఎంత నష్టం అనుభవించాలి. అందరూ మాకు జస్టిస్ కావాల్సిందే. ఇప్పటి వరకు ఎన్నో కేసులు జరుగుతున్నాయి. మన ఏపీలో ఇలాంటి రేప్ కేసులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలాంటి శిక్షలు ఇవ్వకుండా వెంటనే శిక్షలు తీసుకొని రేప్ చేసిన వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కఠినమైన శిక్షలు తీసుకోలేదంటే రేపు వీళ్ళు శిక్షలు వేయలేరు అనేసి ఇంకా ఎన్నెన్నో అత్యాచారాలు చేయడానికి పాల్పడుతున్నారు. అందువల్ల ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు తీసుకోవాలని శ్రీ బాలాజీ కళాశాల తరఫున ఆడపిల్లల విద్యార్థులందరం కోరుకుంటున్నాం. ర్యాలీ జరపడానికి కారణం ఎన్నో అత్యాచారాలు అమ్మాయిల మీద చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఇప్పటికైనా ఈ అమ్మాయితో ఆగాలి. చేసిన వాళ్ళకి ఉరిశిక్ష, వెంటనే ఉరిశిక్ష పడాలి అని మేము ఈ ర్యాలీ జరుపుతున్నాం. న్యాయస్థానంలో ఎటువంటి ఇన్ని రేపులు జరిగినా, ఇన్ని అమ్మాయిలకు జరిగినా కూడా ఏ అమ్మాయికి ఇంతవరకు న్యాయం జరిగిందే లేదు. కరెక్ట్ అయిన న్యాయం జరగలేదు. ఇప్పుడు కరెక్ట్ అయిన న్యాయం జరగాలి. అమ్మాయిని చూస్తే అబ్బాయిలకి ఉచ్చపడేలా జరగాలి. అమ్మాయి మీద చేయి వేయాలంటే వారికి కింద వనకాలి. అమ్మాయిలకి సేఫ్టీ ఊరికే మేలో కాదు, న్యాయస్థానాల్లో రావాలి. అందుకని మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. ఇంత చేసినందుకన్నా న్యాయస్థానాలు గుర్తించి వాళ్ళకి ఉరి తీసి అమ్మాయిలు చూస్తే అబ్బాయిలకి వణుకు పుట్టేలా చేస్తారని మేము కోరుకుంటున్నాం. దయచేసి అమ్మాయిలని మీ అక్క చెల్లెల్లాగానే భావించండి. మీ అక్క చెల్లెలకి ఇలా జరిగితే ఊరుకోరు కదా. దయచేసి మమ్మల్ని కూడా గుర్తించండి. కోల్కతాలో డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ మమిత మీద 16 మంది అతి కిరాతకంగా అత్యాచారం చేసినా కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి ఉండి కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు మహిళా ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా ఈరోజు అత్యాచారాన్ని ఖండించకుండా వాళ్ళని కఠినంగా శిక్షకుండా నిందితులు పట్టుకోకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళా ముఖ్యమంత్రి భారతదేశంలో ఇది చాలా నీచమైన ముందుగా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఈరోజు మన ఆల్వేస్ అదర్ ఫౌండేషన్ తరఫు నుంచి హిందూపురంలో ఉన్న ప్రతి కళాశాల కానీ, ప్రతి ఇంటర్, డిగ్రీ, ప్రతి స్టూడెంట్ ఇక్కడ ఈరోజు పాల్గొన్నారు. ఒక్క విషయం నేను తెలియజేయడం ఏదనగా 9 ఆగస్టు 9న జరిగిన సంఘటన కోల్కతాలో రాజస్థాన్ అమ్మాయికి దారుణంగా ఆ దారిలో మనం చెప్పలేకపోతున్నాం. ఆ చేసిన సంగతి వెంటనే వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ వెంటనే స్పందించాలని మన హిందూపురం విద్యార్థుల తరపు నుంచి, అలాగే మన AHO ఫౌండేషన్ తరపు నుంచి మేము కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.